మరణాతా దర్శనం మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం ఎలోహీ 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 ఎలోహీం 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 బలమైన దేవుడవు బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము సృజించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు సృజించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఎలోహీం సర్వోన్నతుడైన దేవుడు సర్వ సంపదలు గలవాడు సమస్తము సిద్ధం చేస్తాడు ఎలోహీం
ఏలెలియో 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 సర్వోన్నతుడవైన దేవాది దేవుడవు. ఎస్, సర్వోన్నతుడవైన దేవాది దేవుడవు. సర్వ సంపదలు కలవాడ శ్రీమంతుడవు నీవే ప్రభు. సర్వ సంపదలు కలవాడ శ్రీమంతుడవు నీవే ప్రభు. సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చే దేవా. సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చే దేవా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. యేల్వలో అల్ఫా ఒమేగా నిత్యుడైన దేవుడు, నిన్న నేడు రేపు మారని దేవుడు. ఏల్వలా 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 అల్ఫా ఒమేగవు నిత్యుడైన దేవుడవు. అల్ఫా ఒమేగవు నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. ఎల్ షడాయ్ పోషించు దేవుడు, రెక్కలపై మోసేవాడు. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. ఎస్, పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా. రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా.
అడోనాయ్. ఎన్ని నామములో ఈయన ప్రభువైన దేవుడు, ప్రభువులకే ప్రభువు. Yes, Lord. అడోనాయ్, 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 అడోనాయ్. ప్రభువైన దేవుడవు, ఎస్, ప్రభువులకు ప్రభువు నీవు. ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభువు నీవు. సర్వాధికారివి నీవు, సకల జనులకు ప్రభువు నీవు. సర్వాధికారివి నీవు, సకల జనులకు ప్రభువు నీవు. నీవే మాకు ప్రభువు, నీవే మా యజమానుడవు. నీవే మాకు ప్రభువు, నీవే మా యజమానుడవు. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. యావే, అలాగే హోసన్నా. పరిశుద్ధ దేవుడు, ఉన్నవాడని అన్నవాడని నిలిచినటువంటి దేవుడు. ప్రభు యేసును పంపిన దేవుడు, పాపము తొలగించాడు. యావే, 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 యెహోవా దేవా, సైన్యములకు అధిపతివే. యెహోవా దేవా, సైన్యములకు అధిపతివే. పరిశుద్ధ దేవుడవు నీవు, ఉన్నవాడనని అన్నావు. పరిశుద్ధ దేవుడవు నీవు, ఉన్నవాడనని అన్నావు. ప్రభు యేసును పంపిన దేవా, పాపము తొలగించిన దేవా. ప్రభు యేసును పంపిన దేవా, పాపము తొలగించిన దేవా. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా హోసన్నా, మరణాత. ఎన్ని నామములు ఆయనకు, ఎన్న తరమౌనా మనకు. అత్యున్నతమైన నామం యేసునామం. హోసన్నా, 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 హోసన్నా. ఎన్ని నామములో నీకు, ఎన్న తరమౌనా మాకు. ఎస్, ఎన్ని నామములో నీకు, ఎన్న తరమౌనా మాకు. అత్యున్నత నామము నీదే, అతి ఉన్నత సింహాసనము నీదే. ప్రార్థన ద్వారా మనం దేవునిలో భాగస్వామ్యం అవుతున్నాం. అలాగే దేవుని సేవలో అన్ని విధాలుగా మీరు మీ సమయం, అలాగే మీ సామర్థ్యం, అలాగే మీ సొమ్ము, దేవుని కొరకు మీ ఆలోచనలు, మీ స్కిల్స్ ఏమున్నాయో వాటన్నిటినీ దేవుని
సేవ కొరకు దేవునిలో సంఘంలో వాటిని ఉపయోగించడం ద్వారా సొసైటీలో మీరు ఎక్కడైతే ఏదైతే చూస్తున్నారో విధానం, సువార్త ప్రకటించే విధానం, ఏ సంఘమైనా ఏ వ్యక్తులైనా వారు చేసేది బాగుంది, అలా మనం కూడా చేయొచ్చు అంటే చేయడానికి మనం రెడీ. ఎందుకంటే అది సువార్తది. దేవుని సువార్తను ప్రకటించడం అనేది అందరికీ దేవుడిచ్చిన బాధ్యత. అది ఒక సంస్థ, ఒక సంఘమై దాంట్లో గిఫ్టెడ్ ఇంకోటి కాదు అనటానికి లేదు. ఒక వ్యక్తికే మరొక వ్యక్తి కాదనటానికి లేదు. ఒక్కొక్క వ్యక్తులకు దేవుడు వాటిని కృపావరములను విభజించి ఆయన ఇస్తాడు. ఆయన నాకు ఇచ్చింది నాకు, మీకు ఇచ్చింది మీకు, ఒకరికి ఇచ్చింది ఒకరిది విమర్శించటం దట్స్ నాట్ రైట్. అసలు అది ఎన్నడూ రాకూడదు. మంచి వార్తనే మనం చెబుదాం. ఇంట్లో జరిగిన మంచి చెప్పండి. మా ఇంట్లో మేము ఇలా ప్రార్థన చేసాం, మా వైఫ్ లేకపోతే నా హస్బెండ్ మేము ఇలా చేసాం, మా పిల్లలు మేము ఇలా చేసాం. అలా మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను మనం వాటిని చెప్పడం ద్వారా మంచి వార్తను, సువార్తను చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. గుడ్ న్యూస్ అనేది అబౌట్ జీసస్ లైఫ్, డెత్, రిజరెక్షన్ ఫర్ సాల్వేషన్. యేసుక్రీస్తు యొక్క జనన, జీవిత, అలాగే మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణములు గూర్చినటువంటిది అన్నమాట గుడ్ న్యూస్ అనేది. అనేక పద్ధతుల్లో మనం సువార్తను ప్రకటించాలి. ఒక్కొక్క దేవుడు గిఫ్ట్ ఇస్తాడు. అందరూ ఒకే విధంగా కుదరదు. ఒక వ్యక్తి చెప్పినట్లుగా మరొక వ్యక్తి కుదరదు. ఈ ఫ్రాంచలిజం గురించి ఒక మాట నాకు వచ్చిన దాంట్లోంచి 4 విషయాలు దీంట్లో ఉంటాయి. ఒకటంటే ఎఫ్ అంటే అది ఏమిటంటే ఫ్రెండ్స్, అది అక్కడ ఫ్రాన్ అనేది ఫ్రెండ్స్కి మనం స్నేహితులకు సువార్త ప్రకటించడం. అండ్ ఆర్ అంటే రిలేటివ్స్, బంధువులు. ఏ అంటే అసోసియేట్స్, మనతో ఉన్న సహచరులు, సహకారులు, సహచరులు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. అండ్ ఎన్ అంటే నైబర్స్. జస్ట్ ఆ 4 మాటలు ఇక్కడ మనం కొంచెం రీచ్ అవ్వగలిగితే వెళ్ళి మీరు చాలా గొప్ప సేవ చేసినట్లే. ఇంకా చాలా ఉంటాయి మీరు చేసే ఉద్యోగాలు, మీరు ఉండే అంటే అసోసియేట్స్ అంటే అదే, ఫ్రెండ్స్ అంటే అదే. మీరు ఎక్కడెక్కడ పని చేస్తారు, ఎవరెవరితో కొలీగ్స్ అంటాం కదా వాళ్ళని, అసోసియేట్స్లో కొలీగ్స్. తర్వాత మనం ఉండే నివాసం చేసే మన చుట్టూ ఉండే నైబర్స్, వీళ్ళందరూ కూడా. దీంట్లో ఈ మాటలు నేను చూసినప్పుడు ప్రాముఖ్యంగా దీంట్లో ఏంటంటే దిస్ ఈజ్ ద ఈజియెస్ట్, మోస్ట్ బిబ్లికల్, మోస్ట్ పవర్ఫుల్ ఎవాంజలిజం మోడల్ మెనీ బిలీవర్స్ ఓవర్లుక్ అన్నమాట. విశ్వాసులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు ఈ 4 ప్రాముఖ్యంగా చాలా ఉన్నాయి. ఈ 4 చాలా ఫెయిల్ అయిపోతున్నారు, దాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వాళ్ళతో ఉంటున్నాం, మనం వాళ్ళతో స్నేహం చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళతో ఉంటున్నాం, కానీ వాళ్ళకి దేవుడు చేసిన కార్యాన్ని మనం చెప్పలేకపోతున్నాం. ఒకవేళ చెప్పున ఎక్కువ చెప్పేస్తున్నాం, ఒకవేళ వెళ్ళినా ఎక్కువ వెళ్ళిపోతున్నాం. దానివల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని దేవుణ్ణి అడగాలి. దేవుని సందులో మనం ప్రార్థించి ఇంకా ఆత్మలను సంపాదించాలంటే, అనేక చోట్లకు విస్తరించాలంటే, ఇప్పటికే అనేక ప్రాంతాలకు విస్తరించింది, అనేక చోట్లకు మనం పంపిస్తూ ఉన్నాం, వెళుతున్నారు, సేవ జరుగుతూ ఉంది. కానీ ఇంకా రక్షణ పొందినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అందుకే నో మైక్, నో పుల్పిట్, జస్ట్ ఇంటెన్షనల్ ఇన్విటేషన్స్ అంతే. మైక్తో పని లేదు, పుల్పిట్తో పని లేదు. నాకు మైక్ ఇస్తేనే నేను ఆత్మను సంపాదిస్తాను, నాకు పుల్పిట్ ఇస్తేనే ఆత్మను సంపాదిస్తాను, లేకపోతే నాకు సభ పెడితేనే, నేను వాక్య పరిచయం చేస్తేనే ఆత్మను సంపాదిస్తాను, అయితేనే వస్తాను. ఇది కుదరదు. ఇది పర్సనల్గా అంటే వీటన్నిటికీ మనం చూస్తే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను ఎక్కడున్నామో అక్కడి సువార్తను ప్రకటించడంలో మొదటిది ఏంటంటే ఫ్రెండ్స్ అని మీరు చూసినప్పుడు బ్రింగ్ యువర్ ఫ్రెండ్ టు జీసస్. స్నేహితుడిని మనం దేవుని సన్నిధికి మనం తీసుకురావాలి. అన్ని చోట్లకు వస్తాం, అందరితోనూ మాకు ఇష్టమే అనే ఉద్దేశంతో వస్తారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని అంగీకరించడానికి కూడా సమయం పడుతుంది, అలవాటైపోతుంది. కానీ మీరు పొందినటువంటి రక్షణ వారు పొందేటట్లుగా వారిని నడిపించాలి. అంటే స్నేహితులను యేసు వద్దకు మనం నడిపించాలి. అంటే యువర్ ఫ్రెండ్ ట్రస్ట్ యువర్ వాయిస్, యువర్ స్టోరీ, ఆర్ ఇన్ ఇన్వైట్. నీ స్నేహితుడు
నీ కథ గురించి, నీ జీవితం గురించి, నీ కథ అంతా నీ స్నేహితునికి తెలుసు. ఆ కథ ఎలా మారింది, ఆ జీవితం ఎలా మారింది, అది చాలా ప్రాముఖ్యం. తర్వాత మన మాట అంటే వాళ్ళకి ఇష్టం, అందుకని ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక ఇలస్ట్రేషన్ మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42 వచనంలో మీరు చదివితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఆంద్రేయ అనే వ్యక్తి తన సహోదరుడైనటువంటి సీమోను అంటే తర్వాత పేతురుగా మారింది కదా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి 42వ వచనంలో యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. ఈ మాట అందరూ చెప్పండి, యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. ఆయన వచ్చాడా, ఈయన తోడుకొచ్చాడా? తోలుకొచ్చాడా అందో, లేకపోతే అంటే మెస్సయాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అని సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి. జస్ట్ చూడండి, అంత ఈజీగా జరిగితే ఎంత బాగుండు నా స్నేహితుడి గురించి అని అనిపిస్తుంది కదా మనకి. అంటే అంతకుముందు తాను ఆంద్రేయ దేవుణ్ణి తెలుసుకుని దేవునిలో ఎదుగుతూ తాను ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ, ఆండ్రూ డిడ్ నాట్ ఆర్గ్యూ. ఆంద్రేయ ఎప్పుడూ వాదోపవాదం పెట్టుకోలేదంట సీమోనుతో. హీ డిడ్ నాట్ ప్రీచ్ ఫర్ 3 hours, 3 గంటల ప్రసంగం చేయలే. లేకపోతే ఈ సింప్లీ బ్రాట్ హిస్ ఫ్రెండ్, తన స్నేహితుడిని తీసుకొచ్చాడు. అంటే మనం ఏ స్నేహితులతో ఎవరితో మనం ఉంటున్నామో వాళ్ళ విషయం మీరు ప్రార్థించి వాళ్ళని ప్రభు కొరకు నడిపింది. సమ్టైమ్స్ ఎవాంజలిజం ఈజ్ నాట్ రిపెంట్, ఇట్స్ కమ్ అండ్ సీ. వచ్చి చూడు, మేము మెస్సయాను కనుగొన్నాం. సమరయ స్త్రీ కూడా అంతే. ఎప్పుడైతే ప్రభువును ఆ అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందో పరిగెట్టుకుంటూ గ్రామంలోకి పరిగెట్టుకుని వెళ్ళి నేను మెస్సయాను కనుగొన్నాను రండి అని ఊరంతా తీసుకొచ్చేసింది. మనలో అటువంటి దాహం, అటువంటి తపన మనలో ఉండాలి. ఇంకొకటి, ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు హూ ఈస్ దట్ వన్ ఫ్రెండ్ హూజ్ డెస్టినీ ఈజ్ టైడ్ టు యువర్ ఇన్విటేషన్. ఆహ్వానంతో ముడిపడి ఉంది. నీ స్నేహితుడు లోకంలో స్నేహం చేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నీ స్నేహితుడు మనతో పాటు పరలోకం రాకపోతే మనం పోగొట్టుకున్నట్లే కదా, వ్యర్థమైపోతుంది. ఆ స్నేహంతో విలువ లేకుండా పోతుంది. స్నేహితుడు అనేది మే గాడ్ యూజ్ యూ టు రీరైట్ ఏ ఫ్రెండ్ స్టోరీ. ఈరోజు నీ స్నేహితునితో ఎంత చెప్పినా, ఎంత మాట్లాడుతున్నా వింటనట్టే ఉన్నాడు, వస్తానంటాడు, రాడు, లేకపోతే వింటారు, కానీ ప్రభుని నేను పొందినటువంటి రక్షణ పొందట్లేదని మీకు అనిపిస్తే మళ్ళీ దేవుని సన్నిధిలో రీరైట్, మళ్ళీ తిరిగి కథ రాయండి. ఆండ్రూ తన సహోదరుడు సైమన్ పేతురును యేసు వద్దకు తీసుకుని వచ్చినట్లు మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా. అండ్ ఆంద్రేయ మరియు సీమోను పేతురు స్వభావం మనం ఇక్కడ చూస్తే మరియు చాలా భిన్నంగా మనకు కనబడుతుంది. వాళ్ళిద్దరు ఎంత భిన్నం అంటే, ఆంద్రేయ సాధారణమైన మనిషి, జస్ట్ సింపుల్ మ్యాన్, సాధారణ ఆర్డినరీ మ్యాన్. బట్ సీమోన్ను ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆ వ్యక్తుల్లో ఏమైపోయాడంటే, ఆ పేతురుగా అతడు సహజ నాయకుడు అయిపోయాడు. ఇంకో మాటలో చెప్తే ప్రముఖ శిష్యుడు అయిపోయాడు. ఎస్, మనం ఆర్డినరీనే, కానీ నీ స్నేహితుడు నీకంటే ప్రముఖుడు అవ్వచ్చు. ఆమేన్. నేనే ప్రముఖుడిని, స్నేహితుడు కంటే నేనే గొప్ప అని అనుకోడు కదా. స్నేహితుడు ఇప్పుడు ఏం చేస్తాడు, తన స్నేహితుడు తనకంటే గొప్పవాడు కావాలనుకుంటాడు. అందుకే మనలో వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి సంభాషణ నేను చూశాను. ఇంకోటి ఏంటంటే, ప్రపంచం సహజ సామర్థ్యాలు మరియు బాహ్య కారకాల ఆధారంగా ప్రజల మధ్య అనేకమైనటువంటి తేడాలను చూపుతుంది. ప్రపంచం అంతా తేడాలే, ఎంత డిఫరెన్సియేషన్, కంపేర్ చేస్తుంది. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఇవన్నీ చేస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు తన హృదయాన్ని, దేవుడు ఎప్పుడు తన శక్తిని, దేవుడు మన జీవితంలో ఆయన ఎప్పుడు కార్యం చేస్తాడు. ఈ ఆధ్యాత్మిక రంగంలో ఒక వ్యక్తి యొక్క నేపథ్యం, లేకపోతే మూలాలు, లేకపోతే అందుకు ఉన్నటువంటి శక్తిని బట్టి, సామర్థ్యాలను బట్టి కాకుండా దేవుడు ఎప్పుడు తన శక్తిని బట్టి దేవుడు ఎప్పుడు తన కార్యాలు చేస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. గతంలో ఒకసారి మనం
ఎవరి గురించి మనం విన్నాం? బర్నబస్ అండ్ పౌలు గురించి విన్నప్పుడు అంతే. బర్నబస్ సామాన్యుడు, పౌలుని మళ్ళీ తిరిగి దేవునిలోకి వచ్చిన తర్వాత వెళ్ళి వెతికి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి అద్భుతమైన కార్యాలు చేశారు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ కూడా అంతే. ఎవరు నీ స్నేహితులని చెప్పుకుంటాం మనం, కానీ మనం దేవుని సేవలో మనం ఎలా ఆ స్నేహాన్ని ఉపయోగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట, దేవుడు తరచుగా మన జీవితంలో ప్రకటన 2:17 మనకు కనబడుతుంది. ఏది? స్థానాన్ని సూచించడానికి కొన్నిసార్లు దేవుడు కొన్ని పేర్లు అక్కడ ఉంటాడు. మన స్నేహితుడు ఉంటే దాని గురించి సంఘంలో ఒక మాట చెప్తాడు. 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్యం, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ మరి ఎవరికి అది తెలియదు అంటారు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ పేర్లు ఎలాగా ఉన్నాయో మన పేరుతో పాటు మన స్నేహితుడి పేరు కూడా ఉండాలి. ఆమేన్. మనతో పాటు మన కుటుంబం ఉండాలి అనేది మనం జీవితంలో ఎప్పుడు మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 16:18 యేసు తన సంఘమును ప్రారంభించినప్పుడు అక్కడ చెప్పాడు కదా, నేను 16:18 అంటాడు కదా, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట అదిగో. చివరికి జస్ట్ సింపుల్ ఆంద్రేయ సీమోనును తీసుకురావటం ద్వారా ఎంత ప్రముఖ శిష్యుడు అయిపోయాడో, ఎంత గొప్ప కార్యం చేయగలిగాడో మనం పేతురు జీవితంలో మనం చూడగలుగుతాం. ఎవరో తమ సహజ సామర్థ్యాలు లేదా పరిస్థితుల కారణంగా మన జీవితంలో మనం నిరాశాజనకంగా ఉండవద్దు, నేను చేయలేకపోతున్నానని. కానీ దేవుని శక్తి అన్ని విషయంలో మనకు సహాయం చేస్తుందని మీకు నేను మనవి చేస్తున్నాను.